అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ వాక్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు నేను తాడేపల్లిగూడెంలో ఉన్నాను. తాడేపల్లిగూడెంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను వీరంపాలెం అయితే వెళ్తున్నాను. వీరంపాలెం బాగా ఫేమస్. ఈ దగ్గర చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వీరంపాలెం అయితే వెళ్తారు మహాశివరాత్రికి. త్వరలోనే మహాశివరాత్రి రాబోతుంది. దాని గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి మేము వీరంపాలెం అయితే వెళ్తున్నాం. ఇది తాడేపల్లిగూడెంకి 20 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నల్లజాల రోడ్డు వైపు వెళ్తే అక్కడ నుంచి మనం రైట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. వీరంపాలెం అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితం కట్టిన గుడి. చాలా బాగా అయితే కట్టారు. గుడి అయితే చాలా బాగుంటుంది. స్ఫటికలింగం బాగా ఫేమస్ ఇక్కడ. ఇది మహాశివరాత్రి రోజు అయితే స్ఫటికలింగం అయితే ఓపెన్ చేస్తారు. ఆ స్ఫటికలింగ దర్శనం కోసం చాలా వేలాది మంది అయితే తరలి వస్తారు ఈ ఏరియాలో. సో మేము దాని గురించి ఒక వీడియో షూట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. సో ఇప్పటికప్పుడు బయలుదేరాం వీడియో షూట్ చేయడానికి. మనం ఇప్పుడు వీరంపాలెం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. మీకు ఆర్చ్ అయితే కనపడుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఒక 1 లేదా 1/2 కిలోమీటర్ అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా ఎంత డిస్టెన్స్ తెలియదు. లోపలికి వెళ్ళాక మనం టెంపుల్ మొత్తం చూద్దాం. మాకు ఇక్కడ రావడానికి 20 to 30 మినిట్స్ టైం అయితే పట్టింది. యావరేజ్ స్పీడ్ 60లో వచ్చాను. సో మనం లోపలికి వెళ్ళి టెంపుల్ మొత్తం క్లియర్గా చూద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూద్దాం. ఈ టెంపుల్లో చాలా మంది టెంపుల్స్ అయితే ఉన్నాయి. అంటే చాలా మంది టెంపుల్స్ అంటే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. అన్ని దేవుళ్ళు మనం చూద్దాం. లోపలికి అలౌ చేస్తారు లేదు షూటింగ్ అయినా కానీ మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. దొంగచాటుకైనా తీయడానికి ట్రై చేస్తాం. మనతో పాటు లక్ష్మణ్ అయితే ఉన్నారు ఈసారి. హాయ్ చెప్పరా. మనం ఇప్పుడు దేశంలోనే అరుదైన 42 అడుగుల అష్టముఖ గణపతి విగ్రహం అయితే చూడబోతున్నాం. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంటాయి. పెయింటింగ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ. అప్పట్లో ఇక్కడ కొన్ని యాగాలు అయితే చేశారు. అప్పుడు కొంతమంది నాగసాధువులు అయితే వచ్చి ఆ శివుని విగ్రహం వెనకాల ఉన్న బిల్డింగ్ లో అయితే ఉన్నారు. కొన్ని వేల మంది సాధువులు అయితే వచ్చారు. అక్కడ ఉన్న మహాశివలింగానికి అయితే వాళ్ళు అభిషేకాలు నిర్వహించారు. చాలా రోజులు అయితే జరిగింది. ఇప్పుడున్న వచ్చే మహాశివరాత్రికి కూడా అక్కడ అభిషేకాలు అయితే నిర్వహిస్తారు. మీకు ఖాళీ ఉన్న ఈ దగ్గరలో ఉన్న ఊరైతే మాత్రం తప్పకుండా ఈ ఏరియాకి అయితే రండి, ఈ గుడికి అయితే రండి. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్ర. మనకు ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ శివలింగాలు చాలా కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు. చాలా లక్షల శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. దీంట్లో స్ఫటికలింగం అయితే ఉంటుంది. ఇది ఓన్లీ మహాశివరాత్రి రోజు అయితేనే ఓపెన్ చేస్తారు. ఆ స్ఫటికలింగ దర్శనం కోసం వీరంపాలెం బాగా ఫేమస్. ఇక్కడ ఉన్న ప్రజలంతా వీరంపాలెం అయితే వస్తారు. మీరు చూడొచ్చు. మనకి వీరంపాలెంలోనే ఒక అరుదైన విగ్రహం ఉంది. భగీరథుడు ఎంతో కష్టపడి భూమి మీదకి నీళ్ళు అయితే తీసుకొచ్చాడు. ఎంతమంది గంగానదిని తీసుకొచ్చాడు. అలాంటి భగీరథుడు విగ్రహం అయితే మా వీరంపాలెంలో అయితే ఉంది. మీకు చూపిస్తాను. ఆ విగ్రహం అయితే చూడండి. లోకాలనే లేటో
వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ పెద్ద మనసుతో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మీకు వస్తాయి.